చలో నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు నిన్నటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించిన వార్త ప్రధాన వార్తగా మనకు కనబడతా ఉన్నది. సో ఇదే వాళ్ళు హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, అక్కడ మరిన్ని గ్రూప్ 1 పోస్టులు వేసే అవకాశం ఉందట. అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు చేస్తున్నారట. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఇంకా ఉన్నాడు అయినా రామకృష్ణారావు, నీ అమ్మ అంతా కేసీఆర్ బ్యాచ్ అయింది. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల వేకెన్సీ పంపాలని ఆదేశించారట. సో ఇది మనందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ లీక్ అయింది, దొంగలంతా లీక్ చేసిరు, రద్దయింది, మళ్ళీ చేసిరు, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించిండు. వద్దురని ఆయన జరాగి పెట్టరా, ఆ టీఎస్పీని ప్రక్షాళన చేయరా అంటే మాకేం సంబంధం అన్నట్టు పెట్టిండు. మళ్ళీ దాంట్లో తప్పులు వచ్చినాయి, మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు రద్దు చేయమని చెప్పింది. ఇది అట్లా ఆగి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నిర్వహించాల్సి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మళ్ళీ వీళ్ళు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కనబడతాం. నిర్వహించి అనుబంధంగా ఇంకొన్ని పోస్టులు యాడ్ చేసి ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరి ఆ పోస్టులకే మళ్ళీ ఎన్నిసార్లు రాస్తారు? ఒకసారి రాసిన వాళ్ళు, ఫస్ట్ టైం క్వాలిఫై అయిన స్టూడెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం క్వాలిఫై అవ్వకపోతే ఎంత వేదన అనుభవిస్తాడు? అసలు ప్రిపరేషన్ ఎంత భయంకరమైన ప్రిపరేషన్. ఇప్పుడు మళ్ళీ దానికి కొన్ని పోస్టులు యాడ్ చేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి చూడాలి. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలట. టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలికట. టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సర్కార్ అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసిందట. త్వరలోనే కమిషన్ తొలి భేటీ. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన 2 రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలతో కమిషన్ బిజీగా మారిందట. సో వీళ్ళ హయాంలో అయినా ఎలాంటి లీకులు లేకుండా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహణ జరుగుతుందని మనం కోరుకుందాం.